రాహుల్ గాంధీకి ఖర్గేకి ఇప్పుడు బాగా మండుతుంది. ఎందుకంటే శశి థరూర్ని ఆహ్వానించి రాహుల్ గాంధీని ఆహ్వానించలేదు. ఎందుకంటే ఈ రోజు పుతిన్కి కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ స్టేట్ ఒక డిన్నర్ అయితే ఏర్పాటు చేసింది. ఈ గ్రాండ్ స్టేట్ డిన్నర్ లో 7 రంగాలకు చెందినటువంటి ప్రముఖులను అయితే ఆహ్వానిస్తున్నారు. ఇందులో భారతీయ సాంప్రదాయ వంటలతో పాటు రష్యన్ సాంప్రదాయ వంటలు కూడా ఉండబోతున్నాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉన్నటువంటి ప్రతి వంటకం కూడా ఇక్కడ ఉండబోతుంది. ఈ పార్టీకి శశి థరూర్ని ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం శశి థరూర్ని ఆహ్వానించింది, కాంగ్రెస్ ఎంపీ. కానీ రాహుల్ గాంధీని ఖర్గేని మాత్రం ఆహ్వానించలేదు. రాహుల్ గాంధీ మొన్నే అన్నాడు, మమ్మల్ని ఎక్కడికి పిలవడం లేదు, విదేశీయులు వస్తే వాళ్ళని కలవనివ్వడం లేదు, దేనికి కూడా మమ్మల్ని పాలు పంచుకొనివ్వకుండా చేస్తున్నారు, కానీ గత ప్రభుత్వాలు ఇలా చేయడం లేదు అన్నాడు. గత ప్రభుత్వాలు ఏమున్నాయి? కాంగ్రెస్ మాత్రమే పరిపాలించింది గతసారి. ఒక 2 సార్లు 3 సార్లు బయట, ఒకసారి తృతీయ ఫ్రంట్, ఒకసారి బీజేపీ పరిపాలించింది అంతే. మిగతా ప్రతిసారి కూడా కాంగ్రెసే పరిపాలించింది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కలవనిచ్చారు? అసలు ఎక్కడ రానిచ్చారు? ప్రతిపక్షాలు అసలు బ్రతకనిచ్చారా? అసలు ప్రతిపక్షాలు ఉండనిచ్చారా? ఆ రోజుల్లో విదేశీయులు వీలే వెళ్ళేవాళ్ళు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టించారు. చివరికి అతిథులు వచ్చినప్పుడు కూడా అవినీతి చేసి ఎంత ఖర్చు పెట్టించాం అంత ఖర్చు పెట్టించామని 100 కోట్లు దోచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా. అయినా సరే రాహుల్ గాంధీ మమ్మల్ని ఇంకా కల్పించడం లేదు, గత ప్రభుత్వాలు అలా కాదని చెబుతున్నాడు. అయినా సరే శశి థరూర్ని పిలిపించారు, కానీ ఖర్గేని, అంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని, ఈ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని పిలవలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి బాగా మండుతుంది. ఎందుకంటే వీళ్ళని పిలవకపోవడం వల్ల ఒక పక్క అయితే శశి థరూర్ని పిలిపించారు. అతను కాంగ్రెస్ ఎంపీ, పైగా ఇప్పుడు మోదీని ప్రశంసిస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఈ అమెరికా విధానాలు కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కావచ్చు, ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, ఇవన్నీ నచ్చి ఆయన జాతీయ భావజాలంతో కొన్ని మాటలు మాట్లాడిన మాట వాస్తవం. కాంగ్రెస్ కి జాతీయ భావజాలంతో మాట్లాడినటువంటి వారంటే ఇష్టం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే చాలా మంది తెలుసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఇప్పుడు రాహుల్ గాంధీ మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని కలవనివ్వడం లేదు, పైగా ఇప్పుడు కనీసం డిన్నర్ కూడా పిలవడం లేదని అలుగుతాడేమో. బహుశా అలిగినా అలుగుతాడు రాహుల్ గాంధీ. ఒక ప్రతిపక్ష హోదా, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఒక్కటి లేదు రాహుల్ గాంధీ గారికి. ఈ రోజు చెప్తున్నాను వాస్తవంగా. ఓడిపోతే ఒక సమాధానం చెప్పలేడు, బయటికి వెళ్ళిపోతాడు. గెలిస్తే అంతా మాదే అంటాడు. ఓడిపోతే మాత్రం అటు ఈవీఎం మిషన్ల మీద పెట్టేసి వేరే దేశాలు పారిపోయి మరొక వారం రోజులు 10 రోజులు ఎవరికి కనిపించకుండా ఉంటాడు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకున్నాడు. అయితే దౌర్భాగ్యమో అదృష్టమో తెలియదు, కానీ మొత్తానికి ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల కూడా మన దేశానికి ఎంతో కొంత లాభమే.